వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th. ఇంతకుముందు వీడియోలో ఇంటర్ వొకేషనల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఐటీఐ గురించి వివరిస్తాను. కావున ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ పైన ప్రెస్ చేయండి. అదేవిధంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ బిగిన్. ఏపీ మరియు టీఎస్లో ఉండే ఐటీఐ ట్రేడ్ల కోసం వివరిస్తున్నాను. వివరంగా చూడండి. ఓకే, ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అంటే పారిశ్రామిక శిక్షణ సంస్థ. ఐటీఐ కాలేజీలు ప్రైవేట్ మరియు గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి. అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలో ఐటీఐని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని అంటారు. అయితే ప్రైవేట్ కాలేజీలో ఐటీఐని ఐటీసీ అని అంటారు. ఐటీసీ మీన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ అని అంటారు. 1915లో సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని స్కీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. క్రాఫ్ట్స్మ్యాన్ ట్రైనింగ్ స్కీమ్ సిటీసీ కింద ఐటీఐలకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే క్రాఫ్ట్స్మ్యాన్ మీనింగ్ అంటే ఏమిటి అంటే చేతి పని చేసేవారు. అయితే ఐటీఐలో ట్రేడ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ ట్రేడ్స్ అంటే ఏంటి అంటే మనం తీసుకునే గ్రూప్ అంటారు. అయితే ఇంటర్లో అయితే గ్రూప్ అని, ఇంజనీరింగ్లో అయితే బ్రాంచ్ అని అంటారు. అదేవిధంగా ఐటీఐలో ట్రేడ్స్ అని అంటారు. అయితే దేశంలో టోటల్గా ఐటీఐస్లో ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్ అన్నీ కలిపి 14,491 కాలేజీలు ఉన్నాయి. వాటిలో 23 లక్షల మంది ఐటీఐ కోర్సు ద్వారా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇచ్చే ప్రాక్టికల్ ట్రైనింగ్తో పెద్ద పారిశ్రమలో ఉద్యోగాలు చేరి చిన్న వయసులోనే ఉద్యోగం స్థిరపడవచ్చు, లేదా స్వయం ఉపాధితో గౌరవప్రదమైన జీవితం నడపవచ్చు. 10వ తరగతి అర్హతతో ఏడాది 2 ఏళ్ల వ్యవధిలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందిస్తారు. దేశవ్యాప్తంగా 138 ట్రేడ్స్లు ఉన్నాయి. ఇంజనీరింగ్ 74, నాన్ ఇంజనీరింగ్ 59, దివ్యాంగులకు అంటే డిజబుల్ వాళ్ళకు 5 ట్రేడ్స్లు ఉన్నాయి. 10వ తరగతిలో వచ్చిన మార్కులతో కోర్సులో చేరే అవకాశం ఉంటుంది. ప్రవేశ ప్రకటనలు సాధారణంగా జూన్లో వెలువడనున్నాయి. ఐటీఐ శిక్షణ అనంతరం ఆల్ ఇండియా ట్రైన్ టెస్టులో ఉత్తీర్ణులకు నేషనల్ ట్రైన్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు. అయితే 2 ఏళ్ల వ్యవధితో అటెండర్, ఆపరేటర్, కెమికల్ ప్లాంట్, డ్రాప్స్మెన్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానికల్, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, సిస్టమ్ మెయింటెనెన్స్, ఇన్స్ట్రుమెంట్స్ మెకానిక్, కెమికల్ ప్లాంట్స్ కోర్సులు ఉంటాయి. అదేవిధంగా మెషినిస్ట్ గ్రైండర్, మెరైన్ ఫిట్టర్, మెకానిక్, మోటార్ వెహికల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్, మెకానిక్, మిషన్ టూల్ మెయింటెనెన్స్, పెయింటర్ జనరల్, టర్నర్, వెసల్ నేవిగేటర్, వైర్మెన్ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఏడాది వ్యవధితో ఉండే ట్రైన్స్ ఏంటియో చూద్దాం ఇప్పుడు. కార్పెంటర్, ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రెస్ మేకింగ్, ఫౌండ్రీమెన్, మిషన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ప్లాస్టిక్ ఆపరేటర్, ప్లంబర్, వెల్డర్, సెక్రటరియట్ ప్రాక్టీస్ ఇంగ్లీష్, సూయింగ్ టెక్నాలజీ, షీట్ మెటల్ వర్కర్, స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటరియర్ అసిస్టెంట్, మెకానిక్ డీజిల్, ఆటో బాడీ పెయింటింగ్, ఆటో బాడీ రిపేరింగ్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం 2015లో ప్రారంభించిన స్కిల్ ఇండియా కార్యక్రమం ద్వారా ఐటీఐ విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకొని దేశ విదేశాల్లో మేటి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. ఐటీఐ ద్వారా అప్రెంటిస్ చేయడానికి పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల అవకాశాలు కనిపిస్తున్నాయి. చదువు పూర్తి చేసిన తర్వాత సంబంధిత ట్రేడ్లో లోతైన పరిజ్ఞానం పెంచుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం లభిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగాలతో పాటు ప్రైవేట్ కంపెనీలకు సైతం పెద్ద ఎత్తున అప్రెంటిస్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. భారతీయ రైల్వే 1000ల సంఖ్యలో అప్రెంటిస్ తీసుకొస్తుంది. అప్రెంటిస్ అవకాశాలు కల్పిస్తున్న మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీలు. అప్రెంటిస్ చేసిన వారికి ప్రతి నెల కొంత మొత్తంలో స్టైపెండ్ చెల్లిస్తారు. ఐటీఐ కంప్లీట్ చేసి పై చదువులకు ఆసక్తి ఉన్నవారికి డిప్లొమా కోర్సు చేయడానికి ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని బ్రాంచుల్లో నేరుగా ద్వితీయ సంవత్సరంలోకి చేరే అవకాశం ఉంటుంది. డిప్లొమా తర్వాత ఆసక్తి ఉంటే ఈసెట్ ద్వారా బీటెక్ 2వ సంవత్సరంలో చేరవచ్చు. నాన్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఐటీఐ ట్రేడ్లో పూర్తి చేసిన వారు డిగ్రీ చదివే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఐటీఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నా నెక్స్ట్ వీడియోలో అగ్రికల్చర్ మరియు పాలిటెక్నిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీకు నోటిఫికేషన్ విధానంలో రావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ పైన ప్రెస్ చేయండి.